వలసవాదుల విష కోగిలిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణను ఎట్టి పరిస్థితుల విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జననీని జన్మభూమిని మించింది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. 25 ఏళ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవమానపరిచారు, ఎన్నో మాటలన్నారు, ఎగతాళి అవహేళన చేశారు. మఖలో పుట్టింది పొబ్బలో పోతుందని అన్నారు. కానీ అనేక మంది త్యాగాలతోనే, వందలాది మంది బలిదానాలతోనే, అనేక ఉద్యమాలతోనే యావత్ తెలంగాణ అద్భుతమైన ఉద్యమమై ఎగసిపడింది. ఒక సమయంలో తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చొని బరిగీసి నా తెలంగాణ అక్కడ పెట్టు అని నిలబడ్డ సందర్భం సృష్టించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని అన్నారు. కేసీఆర్ రైతు బంధు కింద ఏం చేస్తుండు, ఏమిస్తుండు? 10,000 ఇస్తుండు, మేం 15,000 ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్లు 2,000 ఇస్తుండు, మేం 4,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇద్దరుంటే ఒకరికి ఇస్తుండు, మేం ముసలోడికి 2 ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు కదా. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తుండు, మేము 6,000 ఇస్తున్నాం. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తున్నామన్నారు. విద్యార్థులకు విద్యా కార్డు కింద 5 లక్షలు గ్యారంటీ కార్డు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పారు. చేసిండ్రా అంటే చేయలేదని కేసీఆర్ విమర్శించారు.